చిత్తూరు జిల్లా పొంగనూరులో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి పర్యటించారు. రహమత్ నగర్ గిరిజన గురుకుల బాలికల పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలు, లినాడ్ మున్సిపల్ హైస్కూలుకు తనిఖీ చేశారు. గిరిజన గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న భోజనంపై ఆరా తీశారు. పిల్లలకు బాల్యం ముఖ్యమైన ఘట్టమని, చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన కోరారు. ఐసిడిఎస్ అంగన్వాడీ అందులో సరిగా అన్ని ఇస్తున్నారా లేదా, హాస్టల్స్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి కదా, ఆ హాస్టల్స్లో భోజనాలు సరిగా పెడుతున్నారా లేదా, ఇక్కడ మిడ్ డే మీల్స్ అన్నీ సక్రమంగా ఇస్తున్నారా లేదా అని తనిఖీలు చేస్తూ ఉంటాం. మంత్లీ ఒక వయసు వస్తారా? అమ్మా నృత్యత మాట్లాడేదమ్మా, నృత్యత అమ్మగారా, ఈ హఫ్సా వల్ల మీ మనవరాలు హఫ్సా కదా, ఓకే. అహ్మద్ ఆషాద్ హఫ్సా ఇద్దరు మనవడు ఓకే. వీళ్ళు అంగన్వాడీ సెంటర్ నుంచి మీకు అన్నీ వస్తున్నాయమ్మా నెల. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ హోదాలో ఈరోజు పలంనేరు గ్రామంలో ఈ నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నాం. ముఖ్యంగా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది సివిల్ సప్లైస్, ఐసిడిఎస్ అంగన్వాడీస్, మిడ్ డే మీల్స్, వెల్ఫేర్ హాస్టల్స్, పిఎం మాతృవందన యోజన అని చెప్పేసి అది మనకు మొదటి డెలివరీకి 5,000 రూపాయలు, రెండో డెలివరీ గర్ల్ బేబీ అయితే కన్నా 6,000 రూపాయలు ఇచ్చే పథకం, అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. ఈ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిళితంగా ఇచ్చే ఉచిత ఆహారం మీద పనిచేస్తాయండి. చాలా బాగుంది, సంతోషం అనిపిస్తూ ఉంది నాకు. కొన్ని హాస్టల్స్లో చిన్న ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, అవి కూడా రెక్టిఫై చేస్తూ ఉన్నాం. మిడ్ డే మీల్స్ అయితేనేంటి, తర్వాత మన అంగన్వాడీ సెంటర్స్ అయితేనేంటి, అన్నీ కూడా చాలా మార్పు కనిపిస్తూ ఉంది నాకు. ఎందుకంటే గతంలో నేను ఒక 2 years వచ్చాను నేను, అంటే ఇక్కడికి రాలేదు, చిత్తూరు డిస్టిక్. అప్పుడు చాలా ఇర్రెగ్యులారిటీస్ ఉండేటివి. ఇప్పుడు బాగా మన పీడీ మేడం ఆధ్వర్యంలో, మంచిగా సిడిపిఓల ఆధ్వర్యంలో ఈ అంగన్వాడీస్ చాలా బాగున్నాయి. చాలా సంతోషం అనిపించింది నాకు. అలాగే మిడ్ డే మీల్స్ అయితేనేంటి, ఇవన్నీ కూడా చాలా మంచి కార్యక్రమాలు. కేంద్రము రాష్ట్రము కలిసి వాళ్ళ పార్ట్నర్షిప్లో మన గవర్నమెంట్లు ఇస్తున్న పథకాలు ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్